ప్రొడ్యూసర్‌గా నా లైఫ్‌లో ఒక ముఖ్యమైన రోజు. అంటే మేము ఏదైతే ఒక మంచి సినిమా నిర్మించాలనే సంకల్పంతోని నేను జగదాంబ ప్రొడక్షన్ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి సినిమా 'ది బెల్స్' జాగృతి కోసం. ఒక మంచి మెసేజ్‌తో పాటు ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇవ్వాలని అన్ని రకాల కళాకారులని ఒక వేదిక మీద మిత్రులు అందరిని కూడా కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ఒక కొత్త ధనాన్ని ముందుకు తీసుకురావాలన్న సంకల్పం నెరవేరిందని నేను విశ్వసిస్తున్నాను. ఒక మంచి సినిమాని అయితే నిర్మించడం జరిగింది. ఈరోజు నేను చూశాను, మంచి రెస్పాన్స్ వస్తుంది. మామూలుగా ఇప్పటి వరకు ట్రైలర్స్తో సాంగ్స్తో వాటితోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. విపరీతమైన ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది. చాలా మంచి రిసీవ్ జరుగుతుంది నాకు తెలుగు ప్రేక్షకులలో. మరి అదేవిధంగా ఈరోజు ప్రివ్యూ కూడా మీడియా మిత్రులకి మరియు కొంతమంది వెల్వేషర్స్కి విఐపీస్కి చూపించడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందనేది మేమైతే హ్యాపీ. తర్వాత నాకు పనిచేసినటువంటి నా సినిమాకి నా కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్క మిత్రులందరూ కూడా, ప్రతి టెక్నీషియన్స్ కూడా చాలా చక్కగా అంటే వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకోవడం జరిగింది. మై డియర్ మూవీ పార్ట్నర్స్, దట్ మీన్స్ నాతో పనిచేసిన వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుని ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి అంటే డైరెక్టర్ నా ప్రవీణ్ చంద్ర నా చిరకాల మిత్రులు ఒక మంచి సినిమా నిర్మిద్దామన్న సంకల్పం నెరవేర్చారు. వారికి ముఖ్యంగా సినిమాకి హైలైట్స్ అయినటువంటి మ్యూజిక్ నా మంచి మిత్రులు కాసాల శ్యామ్ గారు మంచి మ్యూజిక్ అందించారు. ఫస్ట్ అయినప్పటికీ కూడా ద బెస్ట్ మ్యూజిక్ అందించారు. అదేవిధంగా కెమెరామెన్ ఉదయ్, రచయిత శేఖర్ విఖ్యాత్ మరియు హీరోయిన్ రాహుల్ కోసం నేను ఈ సినిమాకి ఒక పెద్ద హీరోని పెట్టుకోవాలనుకున్నాను. బట్ నేను ఫస్ట్ మూవీ కాబట్టి ఆ బడ్జెట్ని ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ప్రాక్టికల్ చేస్తున్నాం అనుకున్నాను. దానికోసం కూడా బెస్ట్ హీరోని సెలెక్ట్ చేశాను. తన కోసం నాకు ఇందులో హీరో ఛాన్స్ కోసం చాలా రెమ్యునరేషన్ నాకు ఇస్తామని కూడా వచ్చారు. బట్ దాన్ని కూడా పక్కన పెట్టి రాహుల్కి అవకాశం ఇచ్చినందుకు న్యాయం అయితే చేశాడు. అదేవిధంగా నేహా దేశపాండే ఆల్సో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. మూర్తి, జబర్దస్త్ మూర్తి, సాధు, గౌతమి, హరి గారు, మిథున్ గారు మంచి విలన్గా మంచి అవకాశం ఇచ్చాం. మిథున్ కూడా 100% ఉపయోగించుకున్నారు. సో అందరూ కూడా కలిసి చేసినటువంటి ఒక రవికాంత్ గారు ఒక మంచి ఏసీపీ క్యారెక్టర్ బ్రదర్ చాలా న్యాయం చేశారు అని నేను అనుకుంటున్నాను. సో అంటే ప్రతి వాళ్ళు అందరూ బాగా చేశారంటే నిజంగా నా సినిమాలు అందరూ బాగా చేశారు. సో అందరికి థ్యాంక్స్ అండి. అందరూ కూడా ఒక మంచి అంటే ఒక జాగృతి కోసం అంటే ఒక చైతన్యవంతంగా అందరూ కూడా ఒక టీం వర్క్ చేశాము. డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా నాకు కూడా ఇన్వాల్వ్మెంట్ అయినప్పటికీ కూడా ఇబ్బంది పడకుండా నాకు సజెషన్స్ కూడా తీసుకుంటూ నాతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇది అందరి సక్సెస్, ఇది ఒకరి సక్సెస్ కాదు. దిస్ క్రెడిట్ గోస్ టు బెల్స్ టీమ్. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా మీడియా మిత్రులు ఏదైనప్పటికీ కూడా దీన్ని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరే మెయిన్ సారథులు. దయచేసి మా మీద కూడా కొంచెం ప్రేమ ఉంచి ఈ చిన్న సినిమాల నిర్మాతలను కూడా కొంచెం కాపాడినట్లయితే నిజంగా కూడా మనం అనుకోవద్దు, పెద్ద సినిమాల నిర్మాణం జరుగుతున్నాయి. పెద్ద సినిమాల నిర్మాణం వలన మనకు అంటే సంవత్సరానికి 1, 2, 3 సినిమాలు వస్తున్నాయి ఫ్రెండ్స్. కానీ చిన్న సినిమా నిర్మాణం వలన 6 నెలలకోటి, 3 నెలలకోటి, సంవత్సరానికి 10, 20, 30, 40 సినిమాలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంత పెద్ద ఇండస్ట్రీని మరి చిన్న నిర్మాతలు కూడా ఎంతో కొంత చేస్తేనే ఇండస్ట్రీకి బాగుంటుంది. కాబట్టి నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఇయర్స్ అయిందండి. నా ఫస్ట్ మూవీ పిట్టల ద్వారా యాజ్ ఎ కోరియోగ్రాఫర్గా వచ్చాను ఇండస్ట్రీకి. సో ఈ 20 ఇయర్స్ తర్వాత కోరియోగ్రాఫ్ చేసినాక తర్వాత యాడ్ ఫిలిమ్స్, కార్పొరేట్ ఫిలిమ్స్ డైరెక్షన్ చేయడం జరిగింది. నా చిరకాల మిత్రుడు మా ఎర్రోజు వెంకటాచారి గారు నాకు ఈ కథ చెప్పగానే, అంటే ఇవాళ రోజు ఎన్నో సినిమాలు వస్తున్నాయి మీకు తెలుసు, అందులో ఒకటిగా మిగలకూడదు, మన సినిమా ఏదో కొత్తగా చెప్పాలి. నెలకు ఒక 20 సినిమాలు వస్తే పేర్లు కూడా గుర్తుంటలేవు సరిగా. సో మేము అనుకున్నది ఏంటంటే మన కాన్సెప్ట్ ఫస్ట్ పిక్చర్ యాజ్ ఎ డైరెక్టర్గా ఈ సినిమాకి కథను కూడా నేనే అందించాను. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నెల్లూట్లో ప్రవీణ్ చంద్ర. సో మన సినిమా చిరకాలం గుర్తుండాలి అని మా ప్రొడ్యూసర్ గారు నేను చెప్పిన ఫస్ట్ వేరే కాన్సెప్ట్ కాదని ఈ కాన్సెప్ట్ తీసుకున్నాడు. నేను భయపడ్డా, ఆ కాన్సెప్ట్ ఇది ఎందుకు చెప్పలేదు బెల్స్ అంటే, ఏమో కొత్త ప్రొడ్యూసర్ ఏదో లవ్ సినిమా సింపుల్గా ఏదో చేద్దాం అని అనుకున్నాను. కానీ అతనికి ఉన్న టేస్ట్కి నాకు ఇచ్చిన అవకాశానికి ముందుగా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సినిమా కిల్ కాకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిది. సినిమా బాగుంది, అది మీరు చూశారు. మేము కూడా చాలామందిని అడిగాం, కామన్ పీపుల్ కూడా పిలిచాము ఇవాళ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి. బాగా చెప్పారు, చాలా బాగుందని చెప్పారు. కంపల్సరీ మీరంతా ఆదరించాలి. ఇందులో ముఖ్యంగా మ్యూజిక్ కానీ, కెమెరా కానీ, మాటలు రాసిన శేఖర్ విఖ్యాత్ కానీ, మ్యూజిక్ అందించిన కాసర్ల శ్యామ్, ఆర్ఆర్ కూడా అద్భుతంగా అందించారు. సో పాటలు రాసిన రచయితలకి, టెక్నీషియన్స్ అందరికీ, నటించిన నటీనటులకి,
నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆదరించే బాధ్యత నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చానండి అంత ధైర్యంగా. సినిమా నచ్చితే ఒక్కరికి చెప్పమంటున్నాను, నచ్చకుంటే మాత్రం 10 మందికి చెప్పమని మరోసారి మీ అందరి సమక్షంలో చెప్తున్నాను. గే రచయితగా కొనసాగుతూ ఎన్నో హిట్ చిత్రాలకి పాటలు అందించడం జరిగింది. ఈ సినిమాకి గే రచనతో పాటు సంగీత దర్శకత్వం వహించాను. దర్శకులు ప్రవీణ్ చంద్ర గారు మా కజిన్, మా అన్న. తను ఫస్ట్ నుంచి మంచి కొరియోగ్రాఫర్గా ఉంటూ అట్లాగే యాడ్ ఫిల్మ్ మేకర్గా, యాడ్ ఫిల్మ్స్ తీసిన డైరెక్టర్గా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. తన గమ్యాన్ని, తన లక్ష్యాన్ని ఈరోజు సాధించాడు. ప్రివ్యూ చూసిన అందరూ కూడా సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఆడియో రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది పాటలు బాగున్నాయని చెప్పి ఫోన్ చేసి మరీ అభినందించారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పాటల్ని ఎలాగైతే ఆదరించారో, నిజంగా జెన్యున్గా కష్టపడి చేసినటువంటి సినిమా. మరి ఈ చిత్రాన్ని కూడా ఆదరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాం. హీరో హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. దర్శకులు తను అనుకున్న ప్రతిదీ తెర మీద చూపించగలిగారంటే దానికి ముఖ్య కారణం ఎక్కడ రాజీ పడకుండా చేసినటువంటి అన్న నిర్మాత ఈరోజు వెంకటాచారి గారు, అట్లాగే సాంకేతిక నిపుణులు ఉదయ్ గారు, కెమెరామెన్, మిగతా ఎడిటింగ్ కానివ్వండి, ప్రతి సాంకేతిక నిపుణులు అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. ఖచ్చితంగా ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్రెడీ ప్రివ్యూ మా ఫ్రెండ్స్ చూశారు. మా ఫ్రెండ్స్ కాదు, అంటే మా ఫ్రెండ్స్కి బయట వాళ్ళని తీసుకురారా, ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే ఆటోమేటిక్గా చెప్తూ ఉంటారు, బాగా చేసావురా, సినిమా బాగుందిరా, సూపర్ రా అని అంటారు. బట్ నేను ఏం చేశానంటే బయట వాళ్ళని కూడా తీసుకురంటారా అని చెప్పేసి అంటే ప్రివ్యూకి బయట వాళ్ళని తీసుకొచ్చారు. సో బయట వాళ్ళు చూసి మాత్రం మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆర్ఆర్ అండ్ మ్యూజిక్ అండ్ టెక్నికల్ వర్క్ అంతా బాగుందని చెప్తున్నారు. సో మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వాచబుల్ మూవీ. ఎవరో అంటే ఒక వెల్ నోన్ హీరో వాళ్ళ సన్నే, టు బీ ఫ్రాంక్. సో నేను చెప్పను, బట్ ఆయన 20 lakhs ఎదురిస్తారని చెప్పేసి వచ్చారు. బట్ సార్ ఒకటే అన్నారు, నాకు మనీ అవసరం లేదు, నాకు ఎదురు డబ్బు అవసరం లేదు, నాకు మంచి టాలెంటెడ్ వాడు కావాలి, నాకు ఎందుకంటే నా సబ్జెక్టే నా హీరో, మనీ ఈజ్ నాట్ ద హీరో అని చెప్పేసి అన్నారు. ఆ నమ్మకం పైనే నేను దిస్ ఇస్ మై సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ మ్యూజిక్ మ్యాజిక్ చేసిన తర్వాత ఇది. సో సెకండ్ మూవీ చేయడానికి నేను 1.5 year ఖాళీగా ఉన్నాను. ఒక 2 stories విన్నాను, బట్ నేను చేయలేదు. బికాజ్ కొంచెం స్టోరీ ఎంచుకొని చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయా. బికాజ్ అప్పుడు రికగ్నైజేషన్ రాలేదు. ఆ టైంలో నన్ను ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్ సార్ అండ్ ప్రొడ్యూసర్ చారీ సార్ నా టాలెంట్ని మాత్రం నన్ను నమ్మి ఈ సినిమాలో ఇంత హెవీ కాన్సెప్ట్, ది బెల్స్ అనేది చిన్న కాన్సెప్ట్ కాదు, హెవీ కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు 3rd రిలీజ్ అవుతున్న మూవీస్ అన్నీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ బెల్స్ ఈజ్ ద డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ జానర్. అట్ ది సేమ్ టైం మళ్ళీ అందులో లవ్, థ్రిల్లర్, సస్పెన్స్, ఈవెన్ మ్యూజిక్ కూడా ఆడియో సూపర్ హిట్ అయింది. ఒక్కసారి మ్యూజిక్ వినండి. మళ్ళీ నా తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీడియా మిత్రులకి, సార్ దయచేసి అంటే మా లాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా ముందుకు రావాలి. ఎందుకంటే వాళ్ళు సినిమా పైన నమ్మకంతో మూవీ ఇండస్ట్రీలోకి వస్తారు, ప్రజల మీద నమ్మకంతో, ఆడియన్స్ మీద నమ్మకంతో, అట్ ది సేమ్ టైం మీడియా మీద నమ్మకంతో. సో దయచేసి మీకు ఫ్రాంక్గా మీకు నచ్చితే రివ్యూస్ అండ్ అట్ ది సేమ్ టైం మాకు సపోర్ట్ అండ్ మీరు జనాల్లోకి కొంచెం మూవీని కొంచెం తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఐ రిక్వెస్ట్ యూ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రతిసారి ఆదరిస్తున్నారు, నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సో థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ చారీ సార్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్ సార్. సీరియస్లీ నేను ఈ సినిమా కమర్షియల్గా నేను చేస్తానా, నేను పక్కా ఇది గ్యారంటీతో చెప్తున్నాను. ఈ మూవీ మాత్రం మంచి ఒక కమర్షియల్ మూవీ. నాకు take the privilege to thank my producer who has not compromised anywhere with the budget or let it be anything, and he has like totally made a mark, you know, to make the movie as the director has thought. And yes, director is the hero of today because he was the person behind me and Rahul. So he was always there to guide us, and yes, that's what we are being seen on the screen. And thank you so much Kasarla Shyam garu for making it very melodious and to add up like every genre in this. And yes, it has like been totally absolutely good. And yes, coming back to the movie, you have seen the Bells organization is of 5 people, that is Bharat, Ishwar, Swatantra, Lasya and Lakshman. But well, coming back to this, it is not of 5 people.
They are like, the whole complete team, whoever was there, technicians, the editors, the directors and everybody, the whole team is behind this. So thank you so much, the big family of the Bells team, and let's rock for tomorrow. Thank you.